హాయ్ అందరికీ నమస్తే. క్యాబేజీ ఫ్రైని ఈజీగా నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ దగ్గర ఉంటే కొంచెం శనగపప్పు వేసుకోండి. తాలింపు చిటపటలాడాక ఒక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసి వేగనివ్వాలి. తరువాత కొంచెం కరివేపాకు, అలాగే ఆయిల్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. ఇలా వేస్తే పచ్చివాసన రాదు. ఒక నిమిషం తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి కడిగి పెట్టిన క్యాబేజీని వేసి, అలాగే తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి 8 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి ఒక 6 పాయలు కచ్చాపచాగా దంచి వేయాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మిక్సీ జార్లోకి నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నా. మీకు కారానికి తగిన మిర్చిని తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని ఈ వీడియో చూసేవారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. క్యాబేజీ మగ్గిన తరువాత మనం పట్టి పెట్టిన పొడిని వేసి బాగా కలపాలి. ఈ పొడి క్యాబేజ్ అంతటా పట్టాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. క్యాబేజీని ఇంకోసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే ఉప్పు తగ్గింది, అందుకే కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వేడి వేడి క్యాబేజీ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.